వీక్షకులందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తా ఉన్నాయి. సరే, బీజేపీ అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు పొందింది. 80 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష హోదా కూడా లభించింది. అయితే విచిత్రంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నెల రోజులు కాకముందే టీఎంసీలో చీలిక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 59 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ చెప్పిన వ్యక్తి కాకుండా మరొక వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నాయి. దీంతో అక్కడ టీఎంసీలో చీలిక స్పష్టమైపోయింది. 20 మంది ఎంపీలు జంపు కావడానికి, బీజేపీలోకి జంపు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మమతా బెనర్జీ అయితే పార్టీలో అన్ని కీలక పదవులన్నీ రద్దు చేసింది. పార్టీని పునర్వ్యవస్థీకరిస్తా అని చెప్తా ఉంది. అసలు పార్టీలో మిగిలేది ఎవడో అర్థం కావడం లేదు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానికంగా పర్యటనలకు వెళ్తే జనాలు కోడిగుడ్లు రాళ్లతో కొడతా ఉన్నారు. వెంటబడి చోర్ దొంగ అని వెంటాడి కొడతా ఉన్నారు. దీనికి కారణం కట్ మనీ. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా 25% కమిషన్. ఉపాధి హామీ కూలీలో పనిచేసి 10,000 రూపాయలు వచ్చినా కూడా 25% కమిషన్, అంటే 2,500 రూపాయలు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి వసూలు చేసి టీఎంసీ నేత ఎమ్మెల్యేకి, ఎంపీకి షేర్ పంపిస్తూ ఈ విధంగా ప్రజల్ని పిప్పి చేశారు. బ్రిటిష్ వాడి పరిపాలనలో కూడా ఇంత దారుణం లేదు. ఇటీవల కాలంలో జరిగిన ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక వ్యక్తి కూతురు వివాహం ఉందని ఇంటి ముందు పెరిగిన టేకు మొక్క, ఎప్పుడో 40 సంవత్సరాల కిందట నాటిన మొక్కనే 46,000 రూపాయలకి అమ్మితే వచ్చిన డబ్బులో కూడా అక్కడ టీఎంసీ నాయకులు 25% కమిషన్ ఇస్తేనే ఈ చెట్టుని మేము కట్ చేయనిస్తాం అని అడ్డం తిరిగారు. అదేదో పబ్లిక్ ప్లేస్లో ఉన్న చెట్టు కూడా కాదు, వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న ఇంటి పెరట్లో ఉన్న చెట్టుని చేసేది లేక 25% కమిషన్ ఇచ్చి ఆ చెట్టుని కట్ చేసి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక డబ్బులు చాలక ఆ కుమార్తె వివాహం కూడా ఆగిపోవడంతో ఆ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కట్టుమని ఈ విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన వాళ్ళు జనంలోకి వెళ్తున్నా కూడా జనం చీపుర్లతో, కోడిగుడ్లతో, రాళ్లతో కొడతా ఉన్నారు. దీంతో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో టామ్ వేయించారు. మీ దగ్గర ఏదైతే గతంలో వసూలు చేశారో ఆ డబ్బు అంతా తిరిగి ఇస్తాము అని చెప్పేసి మైకుల్లో కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సిగ్గు శరము లేకుండా ఈ కట్టుమని వసూలు చేసిన ఈ పనికి మాలిన టీఎంసీ నాయకులందరినీ జనాలు చీపుర్లతో కొట్టి తరిగి కొడతా ఉన్నారు. వాళ్ళంతా బీజేపీ తీర్థం పుచ్చుకొని బీజేపీలో చేరాలని చూస్తూ ఉన్నారు. బీజేపీ ఇలాంటి అరాచక శక్తులన్నిటికీ తెర లేపుద్దా, అరాచక శక్తులన్నీ టీఎంసీలోనే కొనసాగే విధంగా చూస్తుందనేది రాబోయే కొద్ది రోజుల్లో తెలిపింది. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాలుగా అరాచకాలు చేసి ఇప్పుడు జనాలు చెప్పులతో కొడుతున్నారు కాబట్టి బీజేపీలో చేరితే వీళ్ళందరినీ వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ కడిగిన ముత్యంలాగా బయటికి తీయడం సాధ్యం కాదుగా. వాడు చేసిన అరాచకాలన్నీ టీఎంసీలో చేసి ఇప్పుడు బీజేపీలో చేరితే వాడు పునీతుడైపోతాడా? పార్టీకి ఇలాంటి బురద పందుల్ని పార్టీలోకి తీసుకురావద్దు. బీజేపీలో కనుక వాళ్ళందరినీ తీసుకుంటే బీజేపీ కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వాళ్ళందరినీ ఆ పార్టీలో ఉంచాలా, లేదంటే ఆ పార్టీకి రాజీనామా చేసుకోవాలి. రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఒక పెద్ద రాజకీయ పరిణామం చోటు చేసుకుపోతుంది. టీఎంసీ పూర్తిగా చీలిపోయి అసలైన టీఎంసీ నాదే అని చెప్పేసి ఒక వ్యక్తి, రితబ్రత బెనర్జీ జెండా వేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.